ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మరి గత దినం మనం 15వ వచనాన్ని ధ్యానం చేశాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము అని, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము అని మరి గత దినం మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ప్రియదేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 11:18 నుండి 19 వచనాల్లో ఇలాగున వ్రాయబడి ఉంది. ఏమిటో తెలుసండి? భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడివక చేయువాడు తన మరణమునకే చేస్తాడు అని ఇక్కడ 11వ అధ్యాయము 18-19 వచనాల్లో రాయబడి ఉంది. ప్రియదేవుని పిల్లరా, నీతిమంతుని కష్టార్జితము ఏం తెచ్చిపెడుతుందంట? శాశ్వతమైన బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. నీతిమంతుని కష్టార్జితము మరి జీవదాయకమును, మరి నీతిమంతుని కష్టార్జితము యథార్థమైనటువంటి మరి జీవదాయకముగా మరి ఉపయోగపడుతుంది. శాశ్వతమైనటువంటి మరి బహుమానాన్ని తెచ్చిపెడుతుంది. యథార్థమైన నీతియుక్తమైన జీవదాయకంగా అది పనిచేస్తుంది. ప్రియదేవుని పిల్లరా, నీతిమంతుని కష్టార్జితము మరి దీర్ఘాయువును తెచ్చిపెడుతుంది. నీతిమంతుని కష్టార్జితము మరి నిత్య రాజ్యాన్ని తెచ్చిపెడుతుంది. నీతిమంతుని కష్టార్జితము సంతోషాన్ని సమాధానాన్ని తెచ్చిపెడుతుంది. నీతిమంతుని కష్టార్జితము మరి సత్యమును జీవమును మరి దేవుని మార్గంలో నడిచేటట్లుగా చేస్తుంది. నీతిమంతుని కష్టార్జితము ఈ లోకంలో మరి ఏ విధమైనటువంటి సీకు సింత లేకుండా నడిపిస్తుంది. ప్రియదేవుని పిల్లరా, నీతిమంతుని కష్టార్జితము, నీతిమంతుడు ఏ పని చేసినా తను చేసిన పనిలో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని పొందుకోగలుగుతాడు. ప్రియదేవుని పిల్లరా, నీతిమంతుడు మరి ఏమి మాట్లాడినా ఆ మాటలో జీవం ఉంటుంది. నీతిమంతుడు ఏది పలికినా ఆ పలుకులలో ఎదుటివారికి ఉపయోగపడే మేలు చేసేటువంటి జీవమైనటువంటి మాటలు విడుదలవుతాయి. ప్రియదేవుని పిల్లరా, అట్లాంటి వారు కష్టించి పని చేసినప్పుడు వారి కష్టార్జితము కొద్దిదైనా సరే వారు మిక్కిలి ఆనందముతో సంతోషముతో ఉంటారు అని అనేక దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లరా, 11లో మరి మనం చూసినట్లుగా నీతిమంతుని కష్టార్జితము ఏం చేస్తుందంట? శాశ్వతమైన బహుమానాన్ని తెచ్చిపెడుతుందంట. అదే సమయంలో భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుందంట? మోసమును తెచ్చిపెడుతుందంట అండి. యథార్థమైన నీతి దుష్టక్రియలు విడివక చేయవాడు తన మరణమునకే మరి చేస్తాడట. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నిత్యము దుష్టక్రియలు చేస్తాడు. ఎలా చేస్తాడు? విడువక చేస్తాడంటండి. దుష్టక్రియ వాడి నిత్య కృత్యమైపోతుందంట. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది. అంతేకాదు మరి మరణమునకు దారితీస్తుంది అని సామెత 11:18-19 వచనాల్లో దేవుడు వ్రాయించాడు. ప్రియదేవుని పిల్లరా, యథార్థమైన నీతి జీవమును తెచ్చిపెడుతుందని
అక్కడ దేవుడు వ్రాయించాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే దేవుడు అంటున్నాడు కదా, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశాడంటే దేవుడు, నేడు నీ ఎదుట నేను జీవమును మేలును మరణమును కీడును ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీతిమంతుడు మరి ఈ రోజున దేవుడు ఉంచినటువంటి ఆ జీవమును మేలును మరి పొందుకుంటే, భక్తిహీనుడు ఏం చేస్తాడంటే మరి ఆ జీవమును మేలును విడిచిపెట్టి మరణమును కీడును సంపాదించుకుంటా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుని కష్టార్జితము మరి ఎప్పటికీ కూడా జీవదాయకమే. దానిలో సంతోషమో సమాధానం ఉంటుంది. కానీ భక్తిహీనుని యొక్క సంపాదన ఎక్కువైనా సరే, అది ఎంత ఎక్కువగా అది వచ్చినా దానిలో మరి సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రియదేవుని పిల్లరా, నీతిమంతుడు మరి కష్టపడితే సంతోషముతో మరి మంచి జీవితాన్ని మరి ఆస్వాదిస్తాడు. అదే భక్తిహీనుడు తప్పుడు దారులు పట్టి సంపాదించేటువంటి ఆ ధనములో మరి ఎక్కువ పాపాలకు చెడు పనులకు మరి ఉపయోగిస్తాడు. ప్రియదేవుని పిల్లరా, మరి నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అని అంటే, నీతిమంతుని కష్టార్జితము ఎలా మరి ఆ సంపాదన నీతిమంతునికి వస్తుంది అంటే, ధర్మమైన సంపాదన. నీతిమంతుని కష్టార్జితము ఎలాంటిది? ధర్మబద్ధమైనటువంటి సంపాదన. నీతిమంతుడు నిజాయితీగా చెమటోడ్చి కష్టపడి సంపాదిస్తాడు. నీతిమంతుని కష్టార్జితము దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ నిజాయితీ సంపాదనకు దేవుని దీవెన తోడవుతుందంటండి. నిజాయితీగా సంపాదించినటువంటి ప్రతి రూపాయికి దేవుని దీవెన తోడవుతుంది. నీతిమంతుని కష్టార్జితము జీవము కలది, నెమ్మదినిస్తుంది. ఇది అతనికి అతని కుటుంబానికి సమాధానాన్ని, గౌరవప్రదమైన జీవనాన్ని ఇస్తుంది అని అనేక లేఖనాలు దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. ప్రియదేవుని పిల్లరా, అయితే భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. భక్తిహీనులకు కలుగు వచ్చుబడి ఎలాంటిది? అన్యాయపు సంపాదన. భక్తిహీనుడు మోసం చేసి అబద్ధాలు ఆడి లేదా చెడు మార్గంలో ధనాన్ని సంపాదించటానికి పరుగెడతా ఉన్నాడు. అట్టిది ఏం తెచ్చిపెడుతుంది? అన్యాయము, అక్రమము దేవుని ఎదుట నిలవదండి. కాబట్టి వాడికి ఏం తెచ్చిపెడుతుందంటే పాపమును, శాపమును తెచ్చిపెడుతుంది. చివరికి మరణమే. ప్రియదేవుని పిల్లరా, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపానికి ఇంధనం. ఆ వచ్చే ఆదాయాన్ని వాడుకుని వాడు మరింత చెడు చేయడానికి, దుర్మార్గపు కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి చివరికి ఏం తెచ్చిపెడుతుందో తెలుసా? మరి పాపమును, చివరికి మరణాన్ని తెచ్చిపెడుతుంది. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి నాశనానికే కారణమవుతుంది. మరి ఆ డబ్బు చివరికి వాడిని మరింత పాపంలోనికి, శాశ్వత నాశనంలోనికి నెడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, డబ్బు ఎంత ఉందనేది ముఖ్యం కాదు, కానీ అది ఏ మార్గంలో వచ్చిందనేదే ముఖ్యం. నీవు సంపాదించిన ఆ సొమ్ములో మరి దేవుని దీవెన కనబడతా ఉందా? నిజాయితీతో కూడిన కొద్ది సంపాదనైనా జీవముని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. నిజాయితీతో కూడిన కొద్ది మరి జీతమైన నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని మిగులుస్తుంది. అదే మోసంతో వచ్చే ఎంత సంపాదన అయినా సరే నీకు పాపాన్ని, కీడును, చివరకు మరణాన్ని తెస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, మీరు ఎలాగున్నా మరి మీరు కష్టపడతా ఉన్నారు. మీ కష్టంలో
నీతి ఉంటూ ఉందా? మీ కష్టార్జితంలో దేవుని దీవెన కనబడతా ఉందా? మీ కష్టార్జితంలో దేవుని జ్ఞానం కనబడతా ఉందా? మీ కష్టార్జితము దేవుడు ఆశీర్వదించినదిగా కనబడతా ఉందా? ఒకవేళ మరి వక్ర మార్గంలో అతిక్రమాలు చేస్తూ దుష్ట క్రియలు చేస్తూ ఎదుటివారిని మోసం చేస్తూ సంపాదన చేస్తూ ఉన్నావా? నీ మీద పాపము ఏలుబడి చేస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు తన మాట ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీతిమంతునిగా మరి జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ భక్తిహీనునిగా జీవిస్తూ ఉన్నావా? నీతిమంతునిగా కష్టపడి నీవు సంపాదించిన మరి ఆ సొమ్మును నీవు జీవదాయకముగా మలుచుకుంటా ఉన్నావా? జీవముగా మలుచుకుంటున్నావా? లేదా భక్తిహీని కలిగి వచ్చిబడి పాపం పుట్టించినట్లుగా పాపాన్ని మూడగట్టుకుంటూ ఉన్నావా? ఏది నీ జీవితంలో ఉంది? ఏది నీ జీవితంలో కలిగి ఉన్నావు? నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. కనుక నీతిమంతుడైన యేసును కలిగి ఉండి నీతియుక్తమైనటువంటి పనులు చేద్దాం. నీతియుక్తమైనటువంటి పనులు చేసి సంపాదన చేద్దాం. అది మనలను జీవములనికి నడిపిస్తుంది. ఒకవేళ భక్తిహీనునిగా జీవిస్తూ దుర్మార్గమైన దుష్ట ఆలోచనలతో ఎదుటివారిని మోసం చేసి సంపాదించాలనేటువంటి ఆశ నీలో ఉంటే చివరికి నిన్ను పాపములకు నెడుతుంది. చివరికి మరణమే నీకు తథ్యం. కాబట్టి నీతిమంతుని అయిన యేసును అనుసరి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అవును దేవా, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, జీవాన్ని, సంతోషాన్ని, సమాధాన్ని తెచ్చిపెడితే భక్తిహీనుని కలిగేటువంటి వచ్చుబడి పాపాన్ని పుట్టిస్తుందని నీ మాటల ద్వారా సెలవిచ్చారు నాయన. అవును తండ్రి, ఎందరైతే భక్తిహీనతతోనైనా ఎదుటివారిని మోసం చేసి అక్రమ దారుల్లో నైనా డబ్బును సంపాదించి అయ్యా కూడబెడతా ఉన్నారో అట్టి వారిని హెచ్చరించారు నాయన. ఎవరైతే ఇట్టి భక్తిహీనతతో ఉన్నారో, ఎవరైతే ఇట్టి ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ వారి ఆలోచనలు విడిచిపెట్టి నీతిమంతుడవైన నీ నామమును అంగీకరించి అయ్యా నీ మార్గంలో నడవటానికి కృప చూపమని, అయినా అంతటా అందరూ మారు మనసు పొందాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఇదిగో నీతియుక్తమైన మార్గంలో నైనా నీవిచ్చేటువంటి దీవెనకరమైన సంపాదన కలిగి ఉండి సంతోష సమాధానాలతో ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఎందరైతే నాయన నీతిని విడిచిపెట్టి భక్తిహీనతో జీవిస్తూ ఉన్నారో, అట్టి మార్గంలో డబ్బును సంపాదిస్తూ ఉన్నారో నాయన, అట్టి మార్గములను వారు విడిచిపెట్టినట్లుగా మీ వాక్యముతో వారితో మాట్లాడమని, ఎందరైతే నాయన ఇదిగో భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతునిగా జీవదాయకమైన యేస్సును అంగీకరించి యేస్సు నామములోనైనా వచ్చేటువంటి కొద్దిదైనా సరే సంతోషముగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు. అట్టి వారిని మీ పాదాల చెంతకు తెస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.